యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని దేవుని వాక్యం చూస్తాం. దేవుని భయం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మొదటగా చావుని ఎప్పుడు కూడా కొరుకోరు. దేవుని భయం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంకా జీవించాలి జీవించాలి అనుకుంటారు. దేవుని భయం ఉన్న వాళ్ళకి గొప్ప ధన్యత ఏంటంటే ఎప్పుడు దేవుని భయం ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ పాప విమోచన పొందుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారు దేవుని భయం ఉన్నవాడు. అలా దేవుని భయం లేని వాడైతే మాత్రం వాళ్ళ ఇష్టానుసారం జీవితం వాళ్ళ యొక్క స్వేచ్ఛ జీవితంలో జీవిస్తూ ఉంటారు. దేవుని భయం లేని వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే హఠాత్తుగా వాళ్ళపైకి కీడు రావచ్చు, మరణం రావచ్చు. ఎందుకంటే దేవుని భయం ఉంటే దేవుని కాపుదల భద్రత ఉంటుంది. దేవుని భయం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని భయం ఉన్న వాళ్ళకి కీడులు, తొందరలు, శోధనలు, అపాయాలు మరి ఎటువంటి మరణాలు అనేవి అంత తేలిక దగ్గరకు రావు. ఒకవేళ మరణం మీద దగ్గర రావాలంటే దేవుడు ముందుగా వాళ్ళకి భయపరుస్తాడు, కీడుని బయటపరుస్తాడు, అన్నీ బయటపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవునితో మరి సహవాసం చేస్తూ మరి దేవునికి దగ్గర జీవించేవాళ్ళు మరి ఎప్పుడు కూడా అన్నీ దేవునితో మరి ఒక కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి మా మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడు ఏం జరుగుతున్నా దేవుడు ముందు కళలో దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. జరగబోయే కీడుని కూడా దేవుడు బయలుపరుస్తుంటాడు. కాబట్టి దేవుని భయం ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సరే ధనిలు అవుతారు వాళ్ళు. ఎందుకంటే అన్ని కీడును తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. కాబట్టి దేవుని భయం లేని వాళ్ళకి కీడు రాబోతున్నా కూడా వాళ్ళకి ఏమి కూడా తెలియదు. అకస్మాత్తుగా వాళ్ళ మీదకి ఉరి వచ్చినట్టుగా ఒక్కసారిగా కీడు వచ్చి పడుతుంది. తప్పించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరైనా సరే దేవుని భయం కలిగి ఉండండి. మరి యేసు రక్తం మీ పాపలో కడుక్కోండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. మరి ఆ విధంగా జీవిస్తే కనుక మరి దేవుని యొక్క రాకడ ఎప్పుడు వచ్చిన దేవుని దగ్గరికి వెళ్తారు. అదొకటే కాదు, ఇక్కడ దేవుని పిలుపు ఉంటే కూడా దేవుని దగ్గర మీరు చేరుకుంటారు. కాబట్టి గమనించండి, నిత్యం దేవుని భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. దేవుని వాక్యం మరి సెలవిచ్చిన విధంగా ఆ దేవుని భయం ఉంటే కనుక చాలా ధనిలు అవుతారు. కాబట్టి ఎప్పుడు దేవుని భయం కలిగి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ ఉండండి. మరి దేవునితో మీరు సంభాషిస్తూ ఉండండి. దేవుడు మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఉదయం లేచి ప్రార్థన చేయండి. ప్రతిదినం ఉదయం లేచి ప్రార్థన చేసి అలవాటు చేసుకోండి. నిద్ర తక్కువైనా కూడా మీరు ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే కనుక దేవుని శక్తిని పొందుకుంటారు. ఆయన శక్తితో మీరు ఈ లోకంలో జీవించగలుగుతారు. అంతేకాదు ఆయన శక్తిలో కావాల్సిన ఓర్పు సహనాలు కూడా ఉంటాయి. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మరి నిర్లక్ష్యం చేయవద్దు. మారు మనసు పొంది మరి దేవుని రాకడ కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. ఈ ఛానల్లో అనేకమైన ఆత్మీయ సంగతులు ఉన్నాయి. మీకు ఇష్టమైతే అవన్నీ కూడా మరి వినండి, మీకు మేలు కలుగుతుంది. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె.